ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను గాజు గ్లాస్ గుర్తుపై పోటీకి నిలబడ్డానని, గ్లాసు గుర్తు వల్ల ఓట్లు చీలిపోతాయని భయంతో తనను పోటీ చేయకుండా అంబికా లక్ష్మీనారాయణ అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి తన మనుషుల ద్వారా తనను బెదిరించినట్టు వాపోయారు. ఒక బాధ్యత గల ఎంపీ అయిన లక్ష్మీనారాయణ ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయవాడలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వ్యక్తిగత దాడులు మంచివి కాదు. మీరు ఏదన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి. అనంతపురం జిల్లా కోసం ఏం తెచ్చారా మీరు? పార్లమెంట్లో ఏమడుగుతారు? మా కులానికి ఎస్సీ ఎస్టీ చేర్చమంటారు. అది ఎస్సీ ఎస్టీ చేర్చేకి నువ్వు ఎంపీగా ఆడమాటాలని చెప్పనే ఉంది. ప్రత్యేక హోదా అడగండి. ఏదన్నా అనంతపురం జిల్లాకు ఏదైనా సస్యశ్యామలంగా తాగునీటి ప్రాజెక్టులు అడగండి. లేదంటే ఇంకా ఏదైనా కానీ హార్టికల్చరు అభివృద్ధికి ఏదైనా కానీ నిధులు కేటాయించమనండి. రైతులు బాగోలు కదండి. ప్రజా కొంతయి మాట్లాడండి అయ్యా. నిన్ను చూసి ఎవరు ఓట్లేశాను? నువ్వు ఎంపీ అభ్యర్థిని. నీ ఎంపీ ఎవరు? నీ మొహం కూడా చూడదు. బాలకృష్ణ గారు ఏదో దయదలిచి నువ్వు హిందూపుర వాసి, నువ్వు అనంతపుర వాసి కూడా కాదు. నీకు అనంతపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఆయన ప్రోత్సహించినాడు. నీ మొహం కూడా, ముక్కు మొహం కూడా ఎవరు చూడలే ప్రజలు. ఆ టీడీపీ గాలి వల్ల నువ్వు గెలిచిన వ్యక్తివి. ఇప్పటికి అన్యం పుణ్యం అనామకంగా గెలిచిన వ్యక్తి నువ్వే. అనాయాసంగా గెలిచిన వ్యక్తి కూడా నువ్వే రాష్ట్రంలో. అది గుర్తెరిగి ఏదో వచ్చింది, నీకు ప్రజా సేవ చేసే అవకాశం అనంతపురం ప్రజలు కల్పించినారు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసి నువ్వు రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకో. లేదంటే ఇట్లే చేసినావు అనుకో, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, వీటికి సమాప్తం అవుతుంది అని హెచ్చరిస్తున్నాము. పద్ధతి కాదు. దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో కుదరదు. వద్దు. ఏదన్నా ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేసి నేర్చుకోండి అయ్యా. సేవ చేయకోకుండా ఇది ప్రత్యేక వ్యక్తులతో దూషణలు, దాడులు పాల్పడతావా? దీని గురించి అన్ని కంప్లైంట్ చేయడం కూడా జరిగింది డీజీపీ గారికి మీ మీద. ఇది పద్ధతి కాదు. ఇప్పటి నుంచి అయినా సక్రమంగా ప్రజాసేవలు చేయండి. నేను సేవలు నమ్మిన వ్యక్తిని. నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఎక్కడ నా మీద అవాకులు చెవాకులు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తావా? పద్ధతి కాదు. ఇప్పటికైనా మంచిగా మీరు సేవలు చేసి ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.